హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఎగ్జామ్స్ అడ్డా. నిన్న ఏపీపీఎస్సీ నిర్వహించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఎగ్జామ్ అయితే ముగిసింది కదా. సో ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో అంటే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, అందులో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. దీని ద్వారా మనకు మెయిన్స్కి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనకు అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. దాంతోపాటుగా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా నేను క్లియర్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు నిన్న కీకి సంబంధించిన ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఆ వీడియో కింద మనకు చాలా కామెంట్లు వచ్చాయి. దాదాపుగా 120కి పైగా కామెంట్లు రావడం జరిగింది. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా నేను ఈరోజు సాయంత్రం లోపు ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన మెయిన్స్ యొక్క ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో మనకు ఇప్పుడు ప్రిలిమ్స్లో కేవలం 150 మార్కులకు నిర్వహించడం జరిగింది కదా. మెయిన్స్లో సపరేట్గా 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎక్కువ మంది అంటే అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే పేపర్ 2. దాంట్లో జనరల్ సైన్స్ ప్లస్ మనకు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో వీటి నుంచి ఎక్కువ మార్క్స్ పొందేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారే ర్యాంకులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఆల్ ఎగ్జామ్స్ అడ్డా మీరు ప్లే స్టోర్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మనకు యాప్ ఈ విధంగా కనబడుతుంది. మేము మా యాప్లో ఈరోజు సాయంత్రం ఒక కొత్త కోర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం 100 రూపీస్ తోటి మెయిన్స్ పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్, కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనమాట. దాదాపుగా 5,000 బిడ్ బ్యాంక్ తోటి మీకు మేము ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం 100 రూపీస్ తోటి ఈరోజు సాయంత్రం. ఓకేనా. వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వారు మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో అందువల్ల మేము బిడ్ బ్యాంక్ కంప్లీట్ మా అజెండా ఏంటంటే కంప్లీట్గా మీకు బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం, టెస్ట్ సిరీస్లోనే ప్రొవైడ్ చేయడం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఒకసారి ప్రెస్ నోటు కంటే ముందు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త చూద్దాము. సాఫీగా ఫారెస్ట్ బీట్ అధికారుల రాత పరీక్ష. రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ అధికారుల, అసిస్టెంట్ బీట్ అధికారుల, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఎఫ్బీఓ పోస్టులకు 107,969 మందికి గాను 97,039 మంది అంటే దాదాపుగా 89.87% మాత్రమే హాజరయ్యారని చెప్పి అంటున్నారు. ఎఫ్బీఓకి ఎంతమంది 107,000 మంది అప్లై చేసుకుంటే 97,000 మంది హాజరయ్యారట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అధికారులకు సంబంధించిన పోస్టులకు 17,000 మంది దరఖాస్తు చేసుకుంటే 15,000 మంది ఇక్కడ హాజరైనట్టుగా మనకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ వచ్చిందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్గా మనకు ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లో మనకు ఇచ్చినటువంటి ప్రెస్ నోటు మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించింది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అప్లైడ్ 1,17,000. మనకు ప్రెస్ నోట్లో ఎంత ఇక్కడ ఈనాడు పేపర్లో 1,07,000 అని ఇచ్చాడు. కానీ ప్రెస్ నోట్లో మాత్రం 1,17,000 అనేది మనకు దరఖాస్తు చేసుకున్నటువంటి విషయం అనమాట. 1,17,000 అప్లైడ్ క్యాండిడేట్స్. తర్వాత క్యాండిడేట్స్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఎంతమంది అంటే 1,07,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ రాసినటువంటి అభ్యర్థులు మాత్రం కేవలం 97,000 మంది మాత్రమే. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఆప్షన్స్ 20,000 అంట. మరోవైపు ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 19,500 మంది దరఖాస్తు చేసుకుంటే 17,800 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో 15,400 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ప్రజెంట్ ప్రిలిమ్స్లో హాజరైనటువంటి హాజరు శాతం అయితే మనకు ప్రెస్ నోట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే మీరు కీ చూసుకున్న తర్వాత మీరు క్వాలిఫై అవుతున్నాం అనిపిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. మీరు ఎంత ప్రశాంతంగా చదువుకుంటే మీరు అంత సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి వేరే ప్లాన్లు పెట్టుకోకుండా, వేరే డిస్టర్బెన్స్ పెట్టుకోకుండా, ఏమున్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఏమున్నా అన్నీ బంద్ చేసుకొని చదవండి. ఇప్పటి నుంచే చదివేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనకు ప్రిలిమ్స్లో ఎంత అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అనేది ఈ నోటిఫికేషన్లో మనకు ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. ఇక్కడ క్లియర్గా ఏమని ఇచ్చాడనంటే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి GOMS 05 అది నెంబర్ 5 ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు అంటే మెయిన్స్కి క్వాలిఫైయింగ్ ఎంతమంది అనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది అని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే నాకు తెలిసి ST SCలకు వచ్చేసరికి ఒక 30 నుంచి 35% ఉండొచ్చు మేబీ.
బీసీలకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఎస్సీలకు 30% ఉంటే బీసీలకు 35 ఉంటుంది, ఓసీలకు వచ్చేసరికి 40% ఉంటుంది. ఒకవేళ ఎస్టీ ఎస్సీలకు 35% ఉంటే బీసీలకు వచ్చేసరికి 40% ఉంటుంది, ఓసీలకు వచ్చేసరికి 45% ఉంటుంది. ఇక్కడ ఎంత అనేది మనకు ఈ జీవో నెంబర్ 05 ఏదైతే ఉందో దాని ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు ఒకటే చెప్తున్నాను, 40% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ప్రశాంతంగా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎస్టీ ఎస్సీ వాళ్ళు అయితే 35% దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు అనమాట. అంటే మనకు 30నా 35నా అనేది మనకు క్లారిటీ లేదు, కానీ నేను చెప్తున్నాను ఒక 5% పెంచుకునే చెప్తున్నాను. మీరు సేఫ్గా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆ జియో నెంబర్ 5 ఏదైతే ఉందో దానికి సంబంధించిన జియో ఏదైతే ప్రెస్ నోట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. దాన్ని చూసి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు నేను ఖచ్చితంగా నాకు తెలియకపోయినప్పటికీ నేను తెలుసుకొని మీకు ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.